హాయ్ అండి. ఇక్కడ నేను మీకు సమ్మర్లో బేబీకి ఎంతో చలవ చేసే ఫుడ్ అయితే చూపించబోతున్నానండి. ఆ రెసిపీ అంతా ఎలా చేశానో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో. పెసరపప్పు, బియ్యం, పెసరపప్పు కన్నా బియ్యం కొంచెం ఎక్కువ తీసుకోవాలి. చిటికెడంత జీలకర్ర, ఒక గుప్పుడు సగ్గుబియ్యం, ఇవన్నీ నీట్గా కడుక్కొని ఒక 2-3 సార్లు అవి కడుక్కున్న తర్వాత ఆ వాటర్ అంతా వాడపెట్టేయాలి. వడపోసేసిన తర్వాత అవన్నీ 1 గంట సేపు సోక్ చేయాలి. సోక్ చేసిన తర్వాత దాన్ని ఎండలో పెట్టుకోవాలి. ఎండలో అవి బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని కొంచెం కూడా తడి లేకుండా ఎండిపోవాలి. ఎండిపోయిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని లైట్గా కొంచెం ఫ్రై చేసుకోండి. ఆ ఫ్రై చేసిన క్లిప్ అయితే మిస్ అయింది. ఆ ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏం చేయాలంటే మనం మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత 1 స్పూన్ ఆ పౌడర్ వేసుకుని, ఇదంతా మిక్సీ పట్టిన పౌడర్ వేసుకుని 1 స్పూన్కి ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకున్నాను నేను. నీళ్ళు ఎక్కువగానే పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. ఇది మొత్తం ఎందుకంటే అలా కలపకుండా పొయ్యి మీద పెడితే అదంతా ఉండలు కట్టేసి గడ్డల్లో అయిపోయి సరిగ్గా ఉడకదు. సో అలా ఉడికిన తర్వాత దాన్ని పెట్టుకున్న తర్వాత దాన్ని తిప్పుతూ ఉండాలి. మనం కలుపుకుంటూ ఉండాలి. కలుపుకోకపోతే గడ్డలు అయితే కట్టేస్తాయి. సో ఇలా అయితే దగ్గరికి రెడీ అయిపోతుంది. కొంచెం బాగా దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మీకు ఇష్టమైతే పెరుగు కూడా వేసుకుని పెట్టండి. బేబీకి ఎంత